దళితుల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు కామ్రేడ్ నేతలు. భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమినివ్వాలని, రోహిత్ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ సిపిఐ, డిఎస్ఎస్, సివిల్ సొసైటీలతో కలిసి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర దళిత హక్కుల సాధన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్, సీతారాం ఏచూరి, సిపిఎం జాతీయ నేత సురవరం, సిపిఐ నేత నారాయణ తదితరులు హాజరయ్యారు. అదే నోట్బందీ అంటారు. ప్రకాష్ అంబేద్కర్ గారు హిందీలో మాట్లాడుతున్నప్పుడు నస్బందీకి సార్ జోడా వేసుకోగలిగింది जोड़ दिया था तो నోట్బందీ और నస్బందీ చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారికి ఏమైందో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో అందరికీ గుర్తుంది. ఇప్పుడు అదే ఈ నోట్బందీ చేసిన తర్వాత మోదీ గారి కూడా పరిస్థితి, బీజేపీ పరిస్థితి కూడా ఆ విధంగానే తయారవ్వాలి, ఆ విధంగానే తయారవుతుందని అని కనిపిస్తుంది. ఇప్పుడు లౌకిక శక్తులు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడే 1 గంట క్రితం వాళ్ళందరిలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం కలిసి పోటీ చేస్తున్నారు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళంతా ఆ యూపీ ఎన్నికల సంబంధంలోనే పెద్ద ప్రచారం మొదలెట్టింది బీజేపీను, ఈ ప్రభుత్వంకి. మాకు కామన్ సివిల్ కోడ్ కావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, అందుకోసం ట్రిపుల్ తలాక్ని తీసేయాలి. అయ్యా, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటే అన్ని మతాల్లో దౌర్జన్యాలు మతం పేరుని ఉపయోగించుకుంటూ ఏ విధంగా అయితే జరుగుతున్నాయో, ఇవాళ మందిరాల్లో మహిళలను ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇవాళ వారణాసి ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఉత్తరప్రదేశ్లో ఆ బనారస్లో మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవడానికి విడో రీమ్యారేజ్ కాన్స్టిట్యూషన్లో ఆ రైట్ ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటే అన్ని మతాల్లో అన్ని ఉన్నవి అందరితోటి చర్చించేయండి. కానీ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అని మైనారిటీస్ మీద దాడి మొదలెట్టి దళితుల మీద దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, మన ఆదివాసీల మీద దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు మైనారిటీస్ మీద కూడా ఈ దౌర్జన్యాలు పెంచడానికి ఈ ట్రిపుల్ తలాక్ విషయాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదే మోదీ గారికి చెప్పాలి మనం అందరం కలిసి, అయ్యా ట్రిపుల్ తలాక్ అంటున్నావు నువ్వు, మీ ప్రభుత్వానికి మొదటి తలాకు ఢిల్లీ ఎన్నికల్లో దొరికింది. మీకు ఢిల్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. ప్రజల నుంచి తలాకు మీకు దొరికింది మొదటిది. 2వ తలాకు మీకు బీహార్లో దొరికింది. ఆ ఎలక్షన్ ఓడిపోయారు. అక్కడ పెద్ద ఎత్తున నేనే బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని చెప్పి అంతా ప్రచారం చేసి మోదీ గారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు 3వ తలాకు, ట్రిపుల్ తలాక్ అంటున్నాడు కదా, 3వ తలాక్ మోదీ గారికి ప్రజల నుంచి ఉత్తరప్రదేశ్లో ఈ ఎన్నికల్లో దొరుకుతోంది. ఆ 3వ తలాక్ తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ 2019లో ఆ ఢిల్లీలో మేమంతా కలిసి ఈ ఎర్ర జెండా, ఈ నీలం జెండా, ఈ 2 కలిసి ఈ మతతత్వాన్ని మాత్రం మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా అది ఖచ్చితంగా మేము దానికోసం కృషి చేస్తామని మా వాగ్దానం. అంటే ఈ నోటుబందీ వల్ల ఇప్పుడు జరిగింది ఏంటి? మన రైతు కూలీలు, శ్రమికులు ఎవరైతే డైలీ వేజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. 50 రోజులు నాకు కావాలన్నాడు ప్రధాని, 50 రోజులు అయిపోయాయి. దీనివల్ల బ్లాక్ మనీ అంతా వెనక్కి తీసుకొస్తాను, అందరికీ ఎలక్షన్ టైంలో అన్నాడు 15 లక్షల రూపాయలు ప్రతి ఇతడికి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో నేను వేస్తానన్నాడు ఈ బ్లాక్ మనీని తీసుకొచ్చి. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఏంటి పరిస్థితి? వల్ల 15 లక్షల కోట్ల కంటే ఎక్కువ నోటుల్ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం.